యువతకు ఉపాధి కల్పనలో విజయం సాధించాలని భావించి ముఖ్యమంత్రి ప్రతి జిల్లాలో ఐటీఐ కాలేజీలో సాంకేతిక పరిజ్ఞానం అందించే విధంగా అధునాతన సాంకేతిక కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. 175 మంది విద్యార్థులకు వృత్తి విద్యలో శిక్షణ ఇచ్చే విధంగా ఈ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సుమారు 33 కోట్ల రూపాయలతో పరికరాలు ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లా మంత్రిగా జిల్లా అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తామని వారు తెలియజేశారు. డాక్టర్ సంజయ్ కుమార్ గారు రావాలి, మీకు ఖచ్చితంగా ఉండాలి. జిల్లా మంత్రిగా మన ముఖ్యమంత్రి గారు గొప్ప కార్యక్రమాలు తీసుకున్నట్టు మన జిల్లాకు సంబంధించినటువంటి ఐటీఐ ఈటీసీ సెంటర్ను మీ చేతుల మీదుగా మీకు ప్రారంభించాలని చెప్పి శాసనసభ్యులు కోరినప్పుడు మన జిల్లారెడ్డి గారు కోరినప్పుడు మరి జిల్లా మంత్రిగా శాసనసభ్యుడిగా మరి మా అన్నగారు ఏదైతే డాక్టర్ సంజయ్ కుమార్ గారు కోరిన మీకు మరి ముఖ్యమంత్రి గారి ఆలోచనని మీకు యావత్ తెలంగాణ ప్రజల యువతకు ఆదర్శంలో ఉండే విధంగా ఎవరు ఊహించారు, ఏ ప్రభుత్వం కూడా ఊహించారు. సుమారు 40 కోట్ల రూపాయలతో ఈ ఐటీఐ ఈటీసీ సెంటర్లు మౌలికమైన వస్తువులు టెక్నాలజీ చాలా మంది ఫ్రెండ్స్ గొప్పగా ఆ టెక్నాలజీ రావాలి. బాబు సంబంధించిన టెక్నాలజీ కానీ ఏదైతే ఇండియన్స్ టెక్నాలజీ సాంకేతిక పరంగా టెక్నికల్గా ఉన్నటువంటి దానికి సుమారు 33 కోట్ల రూపాయలతో అదేవిధంగా